కనపడకుండా ఉన్నటువంటి చైతన్య శక్తి నుంచి కనపడేటువంటి చైతన్య శక్తి ఏంటవి? కనపడే చైతన్య శక్తి అంటే ఇప్పుడు మళ్ళీ జడంకి సంబంధించినవి పంచభూతాలు అవనివ్వండి, లేకపోతే చెట్లు అవనివ్వండి, తర్వాత కదులుతున్నటువంటి మనము జీవుళ్ళం అందరం కలిపి మనం వ్యక్తమైన వాళ్ళం అంటామన్నమాట. ఎక్కడి నుంచి వ్యక్తమయ్యాము? కనపడకుండా ఉన్నటువంటి ఒక శక్తిలో నుంచి వచ్చాము, కొన్నాళ్ళు ఉంటాము, మళ్ళీ కనపడకుండా ఉండే శక్తిలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇలా వచ్చి వెళ్ళిపోయే విషయాలన్నింటినీ కూడా ప్రకృతి అని అన్నారు. అంటే నేచర్ అనమాట. నేచర్లో మార్పు అనేది సహజం. కాకపోతే అల్టిమేట్ ఏంటి? ఈ వ్యక్తమైనటువంటి ఈ చైతన్యంగా వ్యక్తమైనటువంటి ప్రాణశక్తి ఉందే, అది అందరిలో ఉన్నది ఒకటే శక్తి. అంటే ఇన్ని లేవన్నమాట. అంటే ఏంటి? ప్రాణం అనేది భగవతత్వ శక్తి. దాదాపు ఇప్పుడు 800 కోట్ల ప్రజల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ భగవతత్వ శక్తి. ఆ తర్వాత చెట్లల్లో కనపడుతున్నది, కదలకుండా ఉన్న చోట ఉన్నది అంతా కూడా అదే ప్రాణశక్తి. కాకపోతే మన మనుషులకి ఈ ప్రాణశక్తి విషయం మనకి అవగాహనకున్నది. ఎందుకున్నది? మన దగ్గర ఒక మనసు ఉంది, మన దగ్గర ఒక బుద్ధి ఉంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఈ చైతన్య శక్తి ఆల్మోస్ట్ ఆల్ అవ్యక్తం కాకున్నటువంటి పరమాత్మతత్వ శక్తి దగ్గర ఏ శక్తి అయితే ఉన్నదో మన దగ్గర ఉన్నది కూడా అదే శక్తి అన్నమాట. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి? ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు అంటే వాటిని సరైన వివరణ ఇవ్వడం అనే దాని గురించి వాళ్ళ మహానుభావులు ఎంత ఆలోచించారో నాకు తెలియదు. కానీ ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా కూడా ఒక మాయ అన్నారు. మాయ అంటే ఏంటి? అన్సస్పెక్టబుల్, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అది మాయ అనమాట. ఆ తర్వాత ఇంకేమన్నారు వాళ్ళు? ఈ శక్తి ఇటువంటివన్నీ కూడా ఏంటి? ఒక్కొక్కళ్ళకి జ్ఞాపకాల్లో తేడా ఉంది కదా. ఒకళ్ళకి ఒక రకమైన జ్ఞాపకాలు ఉన్నాయి, ఒకళ్ళకి ఒక రకమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకళ్ళకి పులుపు ఇష్టం, ఒకళ్ళకి తీపి ఇష్టం, ఒకళ్ళకేమో వేడిగా ఉండాలి, ఒకళ్ళకి చల్లగా ఉండాలి. అంటే ఏంటి? ఈ కోరికల్లో చాలా తేడాలు ఉన్నాయి. అందువల్ల పాపం మన మహానుభావులు, మన ఋషులు ఏమన్నారు? వాటికి సంస్కారాలు అన్నారు. తర్వాత మళ్ళీ సంస్కారాలు కూడా ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు మారవో తెలియదు, అంతే కదా. 100 సంవత్సరాల నాడు సెల్ ఫోన్ లేదు కదా. ఇప్పుడు 16E వస్తుందని ఆల్రెడీ అడ్వర్టైజ్ చేస్తున్నాడు. అంటే నాకు 16E కావాలనేది కోరిక ఉండి, సపోజ్ నాకు ఆ కోరిక నెరవేరలేదనుకోండి, ఇంకా నాకు ఆ 16E మీదనే నేను మననం చేసుకుంటూ పోతాను. అది నాకు ఒక జ్ఞాపకంగా ఏర్పాటవుతుంది. అది ఆ మహానుభావులు చెప్పింది. సంస్కారం అంటే అర్థం అది. వాటిని మళ్ళీ వాళ్ళు వాసనలు అన్నారంటే ఏంటి? అవి మనకి కనపడవు. ఎప్పుడు అవి ప్రాసెస్లోకి వస్తాయో ఎవరికి తెలియదు. అందువల్ల మన వాళ్ళు చెప్పింది ఏంటి? ఇప్పుడు మన ఈ భగవద్గీత మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఏం చెప్పారు? భగవద్గీత అనేది ఏదో క్యాజువల్గా ఉండే పుస్తకం కాదు, ఒక శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? అది మనం పరిశోధన చేస్తే అది విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఆ పరిశోధన ఎక్కడ చేయాలి? ఇప్పుడు మన కోరికలు, మన సంస్కారాలు అంటున్నావు కదా, అవన్నీ ఎక్కడున్నాయి? మన మనసు మీద ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పరిశోధన ఎక్కడ? మన మనసు మీద పరిశోధన చేసి ఈ కోరికలు, ఈ ఆలోచనలు ఏవి లేని స్థితికి మన మనసును తీసుకురావాలన్నమాట.